రైతు సోదరులందరికీ నమస్కారం అండి. పత్తిలో మెయిన్గా మొదటి స్ప్రేయింగ్ కానీ, రెండో స్ప్రేయింగ్ కానీ, మూడో స్ప్రేయింగ్ కానీ ఏం చేయాలని చెప్పి రైతులకు చాలా డౌట్లు అయితే ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే 50 రోజుల వరకు పత్తులు అవ్వచ్చుని, మొదటి దశలో ఉన్న పత్తులు కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా కాంప్లెక్స్ ఎరువులు వేసే దశలో, కలుపు మందులు కొట్టుకునే దశలో కూడా ఉన్నాయి. మెయిన్గా మనకి పత్తిలో మొదటిగా మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే పేనుబంక ఒకటి ఎక్కువగా ఇబ్బంది పెడతా ఉంటుంది. వర్షాలు పడుతుంటాయి కాబట్టి తెల్లదోమ ఉంటుంది, పసదోమ ఉంటుంది, నల్లు ఉంటుంది. ఇవన్నీ ఉండటం వల్ల ఏంటంటే పత్తి అనేది ఎదుగుదల సరిగా ఉండదు. సో వీటన్నిటిని క్లియర్ చేసి మంచి పత్తి బుట్టలాగా రావాలి, మంచి సైడ్ బ్రాంచెస్ రావాలి, మంచి గ్రోతింగ్ రావాలి. ఈ తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక కానీ, నల్లి కానీ అన్ని క్లియర్ అయిపోవాలి. ఆకు ఇస్త్రీ చేసినట్టుగా మనకి ఈ విధంగా నీట్గా ఉండాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా జూపిటర్ స్ప్రే చేసుకోండి. ఈ జూపిటర్ వచ్చేసరికి మనకి ఎకరానికి 1/2 లీటర్ స్ప్రే చేయాలి. మీకు స్ట్రీమ్ కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. మీకు ఎక్కడ మీ ఏరియాలో ఏ షాపులో అవైలబుల్ అయితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా ఈ జూపిటర్ను వాడుకొని పత్తిలో అధిక దిగుబడులు తీసేదానికి మొదటి మెట్టుగా మీరు ఈ జూపిటర్ను భావించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఆ రిజల్ట్ 100% మీకైతే రావడం జరుగుతుంది. సో మెయిన్గా ఈ పత్తి ప్రజెంట్ కనబడుతుంది ఈ విధంగా మనకు పత్తి అనేది మనకి ఒకసారి స్ప్రే చేస్తే ఖచ్చితంగా వస్తుంది. దీన్ని సింగిల్గానే స్ప్రే చేసుకోవచ్చు.